తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. మీకు కూడా ఈ సమాచారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే మనందరికీ తెలుసు, రేషన్ కార్డు అనేది కేవలం మనకు సరుకులు అందించడానికే కాదు, పలు సంక్షేమ పథకాల కోసం కూడా చాలా ముఖ్యం. అందుకే కొత్తగా రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యింది. ప్రభుత్వం ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీపై మొదట చర్చ జరిగింది. ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించబడింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా నియమించబడ్డారు. కమిటీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీపై పూర్తిస్థాయి పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మీ అందరికీ కొత్త రేషన్ కార్డులు అవసరమా? మీరు ఇంకా రేషన్ కార్డు కోసం అప్లై చేయలేదా? అయితే ఈ సమాచారాన్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారం చేరవేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మొత్తం మీద రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రభుత్వం చాలా సమర్థవంతమైన చర్యలు తీసుకుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పట్టాలెక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడే చూడండి.